నమస్తే. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు మంజుల రాణి గారు ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. అక్క, ఏం చెప్తారు? మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని చెప్పేసి గత 3 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయినా ఎందుకు ఈ ప్రభుత్వం దానిపైన చర్యలు తీసుకోవట్లేదు? దాన్ని ఎందుకు రిపేర్ చేయించట్లేదు అనుకోవచ్చు. ఆడేమన్నా ఉంటే కదా తమ్మి రిపేర్ చేపిస్తారు. ఆడ ఏమీ లేదు. ఆ నోటికి అంటారు కదా దేవుడు మొక్కాలి. అన్ని అబద్ధాలు మాట్లాడి మేడిగడ్డ, కాళేశ్వరం ఇవన్నీ మాట్లాడిండు. మళ్ళీ అవి ఆ నీళ్ళు ఎక్కడ పోతున్నాయి అనేది చూపియనికనే కన్నెపల్లికి నిన్న కేటీఆర్ అన్న బయలుదేరిండు. మళ్ళీ ఎందుకు మధ్య మధ్యలో ఆపిండ్రు? ఒక 11 దగ్గర ఆపిండ్రు కన్నెపల్లికి పోయేటప్పుడు అన్నాను. అంటే వచ్చే నీళ్లను సముద్రంలోకి పంపిస్తున్నారు. ప్రజలకు ఇవ్వడానికి కాదు, దాని ఎత్తు అంటే కాళేశ్వరం పంపించకుండా కింద సముద్రంలోకి పంపిస్తున్నారు. ఎందుకనేది ప్రజలకు అవగాహన ఇవ్వడానికి, వీడు మాట్లాడిన జూటా మాటలు చూపేయడానికే కేటీఆర్ అన్న నిన్న బయలుదేరాడు. తమ్మి, ఇప్పుడు ఇదే పొట్టోడు ప్రగతి భవన్ ఉన్న తర్వాత కూడా కొత్త ఇల్లు గృహప్రవేశం చేసిండు. ఈ వానాలు వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, వాన తుఫాన్లు ఇవన్నీ వస్తున్నాయి. 2 పర్రెలు వస్తాయి. పర్రెలు వస్తే బిల్డోజర్ తెచ్చి కూలగొట్టుకుంటాడా? కూలగొట్టుకోడు కదా తమ్మి. దానికి రిపేరింగ్ చేయించుకుంటాం. మళ్ళీ ఈ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలలో ఏం బీకెండు రేవంత్ రెడ్డి మాకు తెలియదు. ఇదే మళ్ళీ హైడ్రా తెచ్చి గరీబ్ వాళ్ళ కొంపలు కూల కొడుతున్నాడు. కానీ ఆ కాళేశ్వరం మాత్రం 2 పర్రెలు. అది కాళేశ్వరం కాదట కదా, కూలేశ్వరం అంటున్నారు కదా. కూలేశ్వరం 3 ఏళ్ల నుంచి కూలిపోయినట్టు మళ్ళీ వీడు పోయి దాని కింద కూర్చుంటే అయిపోతుండే కదా. ఇప్పటి వరకు ఎందుకు కూలతలేదు? అది 2 పర్రెలు వచ్చినాయి తమ్మి. వాని మేస్త్రి భాషలనే, వాని గుంపు మేస్త్రి భాషలనే చెప్తున్నా. 2 పర్రెలు వస్తే కూలిపోతుందా తమ్మి ఇల్లు? ఇప్పుడు అదే చెప్తున్నా కదా. వాని ఇల్లు ఒకటి కొత్తది కట్టుకున్నాడు. 200 కోట్లు పెట్టి కట్టిండు కొత్తది. ఆ 200 కోట్లు కట్టిన దాంట్లో నువ్వే గుంపు మేస్త్రివి, ఎవడన్నా గుత్తేదారు గాడు తప్పుగా కట్టి దానికి 2 పర్రెలు తెచ్చిండు అనుకో. నీకు పర్రెలు తెస్తే అది రిపేర్ చేయించుకుంటాడా, కూలగొట్టుకుంటాడా? కూలిపోయింది రేవంత్ రెడ్డి ఇల్లు అని అంటామా? కనం కదా. అట్లా దాన్ని రిపేర్ చేయించి ప్రజలకు, రైతులకు నీళ్ళు వదిలిపెట్టలేదు. 3.5 ఏళ్ళు వాళ్ళకి ఒక చుక్క నీళ్ళ బొట్టిస్తలేడని చెప్పి నిన్న కన్నెపల్లికి పోయి ప్రజలకు చూపిస్తా అని చెప్పి కేటీఆర్ అన్న పోయిండు. అంటే ఇది దొంగ మాట. దొంగే అంటారు కదా. దొంగ అనుకుంటా వీడి దాకా తీసుకొచ్చి ప్రజలను మోసం చేసి. ఎందుకు మరి రేవంత్ రెడ్డి కేటీఆర్ గారు కన్నెపల్లికి పోతా ఉంటే పోలీసులు అడ్డుకోవడం, ఆ హడావిడి అరెస్ట్ చేయడం, ఇవన్నీ ఏంటి? ఎందుకంటే మళ్ళీ అబద్ధం బయటపడుతుంది కదా. ఇప్పుడు కన్నెపల్లికి అన్న పోయిండు అనుకో, ఆ నీళ్ళు ఎక్కడ పోతున్నాయి చూపిస్తారు. ప్రజలకందరికి తెలుస్తుంది. అంటే మాకు ఇయ్యకుండా సముద్రంలో ఒట్టిగా సముద్రంలోకి పంపిస్తున్నాడు ఆ నీళ్లను. అదే ఎత్తిపోతలు చేసుకొని కాళేశ్వరం పంపించినట్టు ఈ పాటికి ప్రజలకు నీళ్లు లేవు. వాళ్ళకు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. యూరియా ఇవ్వకుండా పంటలన్నీ ఎండిపోయి మళ్ళా తెలంగాణ 2014లో ఎట్లా ఉండే రానప్పుడు ఈ రోజు మళ్ళీ అట్లనే అదే స్థితికి తీసుకొని వచ్చిండు. 20 ఏళ్ల కింద తెలంగాణ కరువు కాటకాలలో ఎట్లుంటుండేనా ఆ పరిస్థితికి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. వీడు ఆంధ్ర దొత్తుగాడు. చంద్రబాబు మోదీ గారు చెప్పినట్టు వింటాడు. కాబట్టి వాడు చంద్రబాబు నాయుడు అంటారు కదా, అమరావతిని అభివృద్ధి చేయడానికి ఇక్కడ హైడ్రా తీసుకొచ్చిండు. కాళేశ్వరం నీళ్లు మనకి ఇస్తలేడు. ఇది 4 కోట్ల ప్రజల మీద కక్ష కట్టుకునే ఇయ్యకుండా చేస్తున్నాడు. నీకు అంత కేసీఆర్ మీద కక్ష ఉంటే, కేటీఆర్ హరీష్ అన్న మీద కక్ష ఉంటే మీరు పక్కకు పోయి కొట్లాడుకుంటారా? ఏం ప్రజలను ఎందుకు చేస్తున్నావు? రైతులను ఎందుకు బాధ పెడుతున్నావు? రైతులను బాధ పెట్టినట్టే తమ్మి. ఇప్పుడు ఆ వృధా నీళ్లు సముద్రంలోకి ఎందుకు వదిలిపెడుతున్నావు? చూపించడానికి తీసుకొని పోయిండు అంతే. అంటే రైతులకు నీళ్ళు వస్తలేవు అని చెప్పేసి ఇక్కడ సముద్రంలోకి నీళ్ళు వదిలిపెడుతున్నారు. మళ్ళీ అంతే కదా. ఇప్పుడు నీకు నీళ్ళు వచ్చేటి అవి సేవ్ చేసుకొని కాళేశ్వరం పంపిస్తే అవి రైతులు పంటలు పండిస్తుండే. 3 లక్షల టన్నులు పండిస్తుండే పాప కేసీఆర్ ఉన్నప్పుడు. ఈ పొట్టోడు వచ్చిన తర్వాత ఎక్కడ పోయింది? చెప్తున్నాడు కదా, మాది ఇప్పుడు తెలంగాణ అగ్రగామిలో ఉంది వ్యవసాయ ఉత్పత్తులు అని చెప్పేసి అంటున్నాడు కదా. నువ్వు వచ్చిన తర్వాత అగ్రగామి కాదు, సిగ్గు లేదు. తెలంగాణ నువ్వే చెప్పుకుంటున్నావు కదా. పక్క రాష్ట్రానికి పోతే తెలంగాణలో చూసి ఉరికిపోతున్నారు. అంటే పొట్టోడా నిన్ను చూసే ఉరికిపోతున్నారు. నువ్వు సీఎం అయిన తర్వాతనే, నువ్వు సీఎం అనే పదవి మీద కూర్చున్న తర్వాతనే తెలంగాణను చూసిన నిన్ను చూసి, తెలంగాణ ప్రజలను చూసి కాదు, తెలంగాణను నంబర్ 1 చేసుకొని వచ్చిండు పాప కేసీఆర్ అని యావత్ భారతదేశంలో తెలుసు, వరల్డ్ మొత్తంలో తెలుసు. ఈ రోజు తెలంగాణను హైదరాబాద్ నంబర్ 1 చేసిండు కేటీఆర్ అన్న. ఐటీ కంపెనీలన్నీ నిన్ను చూసి ఉరికిపోతున్నాయి. అంగుట చాపు కాబట్టి నిన్ను చూసి అంటారు కదా. ఈరెస్ కేసు అయినా కానీ ఇంతకుముందు ఈరెస్ కేసు దాంట్లో పెట్టిండు అన్నను. ఆ దానికి అంటారు కదా, మళ్ళీ ఒకసారి పోటీ పెడదామంటే ఈ పొట్టోడు దాన్ని ఎలగొట్టేసిండు. మెట్రో తీసేసిండు. ఇప్పుడు మెట్రోది పోయి అంటారు కదా నిధులు తీసుకొస్తా అన్నాడు. ఇప్పటి నుంచి 70 నుంచి 80 సార్లు పోయిండు. ఏం బిక్కొని వచ్చిండు? ఢిల్లీకి పోయి ఏం తెచ్చిండు తమ్మి? అనా పైసా తేలేదు. మొన్న ఒక నల్గొండ సభలో మాట్లాడుతూ అరుంధతి సినిమాలో పశుపతిని కట్టేసినట్టు ఫామ్ హౌస్ కే పరిమితం చేసిన కేసీఆర్ ని
సంఖ్యలు దంపుకొని వచ్చే ప్రసక్తి కూడా లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. బిడ్డ పొట్టడానికి తెలివి తేటలు ఏమైనా ఉంటే తెలివిని గుంపు మేస్త్రివి నువ్వు. ఆయనను ఈ రోజు వరకు ఆయనను పెట్టినోడు లేడు, ఆయనను బయటికి వస్తా అంటే ఆపేనోడు లేడు. ఆయన వచ్చిండంటే నువ్వు అంటారు కదా పాతాళానికి దొక్కేస్తాడు. పాతాళానికి పశుపతి కాదు, పాతాళానికి దొక్కేస్తాడు ఈ పొట్టోడు నాలుగడుగుడే. కాబట్టి ఆ రోజు 10 సంవత్సరాలలో కూడా మా పాప కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నా అవసరం ఉన్నప్పుడు ప్రజలకు అవసరం ఉన్నప్పుడు బయటికి వచ్చిండు. అంతేగాని ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నా ఏ హౌస్ లో ఉన్నా గానీ ప్రజలకు సంక్షేమ పథకాలు 4 చెప్తున్నా కదా, కళ్యాణ లక్ష్మి ఇస్తుండే, ఆ షాదీ ముబారక్ ఇస్తుండే, రైతు బంధు ఇస్తుండే, రైతు బీమా ఇస్తుండే, మెడికల్ కాలేజీలు కట్టించిండు, యాదాద్రి కట్టించిండు, ఆ వితంతులకు పెన్షన్లు ఇచ్చిండు, 200 నుంచి 2000 వరకు ఇచ్చిండు. వికలాంగులకి నువ్వు ఏం బీకినవరా ఇప్పటిదాకా? సిగ్గులేదు. పశుపతి వీడు డైలాగులు కొడతాడు. ఆ పవన్ కళ్యాణ్ గాడు, చిరంజీవి గాడు డైలాగులు రాసిస్తట్టున్నారు. అర్థమైందా? అందుకే ఆయన పెళ్ళానికి యాదాద్రిలు ఇచ్చిండు. ఎవరమ్మా యాదాద్రిలా? అన్న భార్య ఏమైనా కండు వేసుకుందా? ఎప్పుడన్నా కండు వేసుకుందా? కాంగ్రెస్ కండు వేసుకుందా? జెండా పట్టుకుందా? అలా కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు లేరా? ఆమె కల్వసోజాత ఏడవంగా దానికి ఒక పోస్ట్ ఇచ్చిర్రు. ఇప్పుడు ఆమె సంధ్యారెడ్డి పొద్దున్న లేస్తే కాంగ్రెస్ మాట మాట్లాడుతుంది. పొద్దున్న లేస్తే కాంగ్రెస్ ఈ పొట్టోడు వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళను బొంద పెట్టేసిండు పాపము. అస్సలు కాంగ్రెస్ ఆమెకి ఇస్తే ఏమైతుందమ్మా? సంధ్యారెడ్డికి ఇచ్చేదుంటి, నీ పెళ్ళానికి ఇచ్చుకునేదుంటి, పొన్నంపల ప్రభాకర్ పెళ్ళానికి ఇచ్చేదుంటి, భట్టి విక్రమార్క పెళ్ళానికి ఇచ్చేదుంటి, చిరంజీవి పెళ్ళానికి ఎందుకు ఇస్తారు? నాయన ఆంధ్ర దొత్తు ఆంధ్రలో నింపుతున్నావా బిడ్డ? పొట్టోడా నేను బుల్డోజర్ల కింద వేసి తొక్కి పారేస్తాం. ఫస్ట్ డిజాల్వ్ చేసేసి వాళ్ళకి సంధ్యారెడ్డికి ఇండ్రి, ఆమెకి ఇండ్రి. ఆమె పొద్దున్న లేస్తే మీ గురించే మాట్లాడుతుంది. కాంగ్రెస్ వాళ్ళ మీద వీగా వాళ్ళని ఇక్కడ చూసుకునే వాళ్ళకి పొట్టాడా నువ్వు మధ్యలోకించి వచ్చినాడు ఆర్ఎస్ఎస్ వాడు. వీడు ఆర్ఎస్ఎస్ వాడు కాబట్టే ఈ రోజు అసలు కాంగ్రెస్ వాళ్ళను తొక్కేసి అంటారు కదా మొత్తం నకిలీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. రెడ్డి పాలన చేస్తున్నాడు అంతే, అంతకు మించి ఏం లేదమ్మా. వాడు వాని గురించి ఎంత మాట్లాడతా అంట తక్కువ. మంచోని గురించి మాట్లాడితే కొంచెం మనకు మంచిగా అనిపిస్తుంది. ఆ పిచ్చోని చేతికి రాయి కూడా కాదు బాంబు ఇచ్చి పెట్టిరు. కాబట్టి 28లో ఖచ్చితంగా మేమే వస్తాం. ఖచ్చితంగా మా బాపు కేసీఆరే వస్తాం.